ఖస్బా న్యూస్కు స్వాగతం. ఈరోజు మనం ఒక గెస్ట్ దగ్గరికి వచ్చాము. మణికొండ. మన గెస్ట్ ఈరోజు వినుకొండ తిరుమల దగ్గరికి వచ్చాము. వీరి గ్రామం వచ్చి అనంతరం, ఖమ్మం జిల్లా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు క్రమంలో వీరు చేసినటువంటి కృషి ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు. కాబట్టి సార్ గురించి కొన్ని విషయాలు ఖస్బా న్యూస్ మీ ముందు పెట్టదలుచుకున్నది. అసలు తెలంగాణ ఉద్యమానికి సార్ చేసిన కాంట్రిబ్యూట్ ఏంటి అనే దాని మీద మేము మాట్లాడడానికి వచ్చాం. సార్ తోటి సార్ను పరిచయం చేపిస్తాం. వినుకొండ తిరుమతి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మీ గురించి మా ఖస్బా న్యూస్ కొన్ని అంశాలు విన్నది. అసలు వాస్తవంగా మీరు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మీ యొక్క కాంట్రిబ్యూట్ ఇంత పెద్ద ఎత్తున ఉన్నది అన్న సంగతి ఖచ్చితంగా ఇప్పుడున్న తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీ దగ్గరని మిమ్మల్ని వెతుక్కుంటూ ఖస్బా న్యూస్ మీ దగ్గరికి వచ్చింది. మీరు చెప్పేటువంటి అంశాలు ఇక్కడ 1969 కంటే ముందు నుండి మొన్న జరిగినటువంటి 2014 అంతకంటే ముందు వరకు కొద్దిగా మాకు బ్రీఫ్గా చెప్తే మా పాఠకులకు అర్థమవుతుంది. కాబట్టి కొద్దిగా ఆ విషయం మీద మీరు చెప్పండి. నేను అడుగుతున్న సూటిగా 2-3 ప్రశ్నలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. వాటి మీద మీరు చెప్పండి. సార్, నా మొట్టమొదటి ప్రశ్న, మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయింది సార్. మీరు కలలు కన్న తెలంగాణ వచ్చిందంటారా? నేను కలగన్నదే కాదు, తెలంగాణ ప్రజలు అనుకున్న తెలంగాణ రాలేదు. తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో 150 సంవత్సరాల నుండి వాళ్ళకు అర్థమైంది, పని చేసుకొని కష్టపడి బతుకుతున్నాం కానీ రాజ్యాధికారం మాకు లేదు అని సర్వాయి పాపన్న దగ్గర నుంచి ఆ ట్రెడిషన్ గ్రామాల్లో ప్రజల్లో పాటల రూపంలో ఉంది. అది నడుస్తూ ఉంది. కానీ బాగా ఉధృతంగా వచ్చింది. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం అప్పటికి కరువులు వచ్చినాయి బాగా. ఆ కరువుల టైంలో కింద కులాల వాళ్ళు వెట్టి చేసుకొని బతికే వాళ్ళందరూ కూడా తిండి లేక ఉన్న గ్రామాల్లో ఉన్న దొరల మీద తిరుగుబాటు చేశారు. మేము ఇంత పని చేసినాం, మాకు తిండి లేదేంటి, మేము నీ కూలి చేయమన్నాం చేయలేదా, మేము మా పిల్లల్ని వదిలిపెట్టి రాలేదా, మేము ఇంత చేయలేదా అని తిరుగుబాటు చేయటమే కాకుండా ఒక 10-15 కేసుల్లో దొరల్ని చంపినారు. 1927లో ఒక దొరని ఒడ్డిర్లు చంపారు. అలా అక్కడక్కడ జరుగుతున్నాయి కక్షగా. మేము ఎంత కష్టపడితే మాకు తిండి లేదేంటని 1934, 35, 36 ఆ ప్రాంతంలో కావేటి కనకమ్మ అని ఒక గొల్ల స్త్రీ విష్ణూరు రామచంద్రారెడ్డి మీద తిరుగుబాటు చేసింది. విష్ణూరు రామచంద్రారెడ్డి అంటే మాటల కాదు. ఆ రోజుల్లో 44, 45లో విష్ణూరు రామచంద్రారెడ్డి మీద తిరుగుబాటు చేసింది. ఎందుకంటే ఆమెకు 3 పిల్లలు, భర్త చచ్చిపోయాడు, కలరా వచ్చి చచ్చిపోయాడు. పుట్టింటికి వెళ్ళిపోయింది. పిల్లల్ని అక్కడ పెంచుకొని ఆడ పని చేసుకుందామని పోయింది. 5 ఏళ్ల తర్వాత వచ్చే వరకు ఆమెకు 5 ఎకరాలు 10 ఎకరాల భూమి ఉంది. విష్ణూరు రామచంద్రరెడ్డి కబ్జా చేశాడు. ఆ విష్ణూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లేదు. ఒక్కతే తాలూక్దార్ అంటే పెద్ద ఆఫీసరు, కలెక్టర్, నల్గొండ కలెక్టర్. తాలూక్దార్ దగ్గర పోయి నా భూమి విష్ణూరు రామచంద్రారెడ్డి కబ్జా చేసిండు. మీరు చూడండి వాళ్ళకి ఎంత ధైర్యం ఆ రోజుల్లో ఉన్నటువంటి పని వాళ్ళకి. ఆర్డినరీ గొల్ల స్త్రీ ఆమె పోయి ఒక కలెక్టర్ చేస్తే కలెక్టర్ కనుక్కున్నాడు, దగ్గరలో ఉన్న వాళ్ళని కనుక్కోండు, తహసీల్దార్ని, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటే గిరదావరా ఏదో అంటారు, గిరదావర్ని కనుక్కుంటే ఆ భూమి ఆమెదే అని చెప్పినారు. ఆ భూమి ఆమెదే అని చెప్పిన తర్వాత రెవెన్యూ బోర్డుకు పంపించిండు ఆయన. పలానా భూమి విష్ణు రామచంద్రుడు తీసుకున్నాడు అని. వాళ్ళు అడిగారు, మమ్మల్ని ఎందుకు చెప్తున్నావు,
నువ్వు కలెక్టర్గా భూమి ఇప్పి అన్నారు. అంటే నేను భూమి ఇప్పించిన మరుక్షణమే విష్ణునూరు రామచంద్రారెడ్డి ఆమెను చంపుతాడు. ఒక కలెక్టర్ అన్నాడంటే ఆ రోజుల్లో దొరలు ఎలాంటి అఘాయిత్యాలు చేసేవాళ్ళు మీరు చూడండి. చంపేస్తాడు. పిల్లలు ఉన్నారు ఆమెకి. మీరందరూ బాధ్యత వహిస్తానంటే భూమి ఇస్తా అండ్ మరి భూమి నువ్వు ఇప్పించినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ స్టేషన్ ఉంది విష్ణూరులో. పోలీస్ స్టేషన్కి వాళ్ళకి చెప్పలేవు అంటే తహసీల్దారు పోలీస్ స్టేషను విష్ణూరు రామచంద్రుడికి పనిచేస్తుంది, మనకు చేయట్లేదని చెప్పాడు. ఆ ఫైల్ నేను చదివిన. అంత దారుణమైన పరిస్థితులు ఉంటుంది. రహమత్ యార్ జంగ్ అని డీజీపీ ఆ రోజుల్లో ఆయన రాసిండు నిజాంకి, ఈ కింద కులాల వాళ్ళకి ఎప్పుడూ లేని చైతన్యం వచ్చింది, తిరుగుబాటు చేస్తున్నారు, పెద్ద ఉద్యమం తెలంగాణలో రాబోతుంది అని నిజాంకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేను మొత్తం ఇంటెలిజెన్స్ మొత్తం చదివిన, మొత్తం తెలుసుకొని వచ్చిన. అక్కడ పాలేరు కాదు మన పాలువంచ పోయిండు ఆయన. ఖమ్మం పాలువంచ పోయిండు. అన్ని జిల్లాలు తిరిగిండు. ప్రతి చోట తిరుగుబాటే అన్నాడు. ఊళ్ళల్లో దొరలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళకి తిండి దొరకట్లేదు. ఎన్నాళ్ళ బట్టి పనిచేసినారు, తిండి పెట్టి దొరికింది, ఇప్పుడు తిండి దొరకట్లేదు. కాబట్టి వాళ్ళు ఇక ఆగరు, ఉద్యమం నడుస్తుంది అని చెప్పి గవర్నమెంట్కి వార్నింగ్ ఇచ్చాడు. అలాంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు చాకలి, మంగలి, యాదవులు, చిన్న చిన్న గొల్లలు, దళితులు మరీ దారుణం అన్నమాట. వాళ్ళు అంటరాని వాళ్ళు ఎప్పుడు గోసిగూడలు పెట్టుకొని పనిచేయడం. అలాంటి వాతావరణ పరిస్థితిని గమనించి గవర్నమెంట్కి వార్నింగ్ ఇచ్చాడు. తెలంగాణ ప్రజలు ఇంతకు ముందులా లేరు, వాళ్ళకి చైతన్యం వచ్చింది అని చెప్పడం జరిగింది. అప్పుడు నిజాం ఏమన్నాడంటే, అది రెవెన్యూ సెక్రటరీ ఎవరో ఒక అతను బ్రిటిష్ ఆఫీసర్, ఐసిఎస్ ఆఫీసర్, మరి ఏంటయ్యా దీనికి సొల్యూషను అని అడిగితే ల్యాండ్ రిఫార్మ్ అన్నాడు. ల్యాండ్ రిఫార్మ్ ఎవడెవడైతే దున్నుతుండో ఆ దున్నేవాడికి ల్యాండ్ పోయేటట్టు చేస్తే వీళ్ళ ఆగత్యాలు తగ్గుతాయి, వీళ్ళని ఆఫ్ చేస్తాం, తెలంగాణ మన చేతిలో ఉంటుంది అంటే నిజాం నేను చేయను అన్నాడు. వాళ్ళు ఎప్పటి నుంచో నా దగ్గర పనిచేస్తున్నారు. ఇంకొక సార్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగినటువంటి పోరాటాలు చాలా చూసింది. చాలా పోరాటాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం అనండి, సాయుధ రైతాంగ పోరాటం అనండి, వీటికి ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఇంత గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నాను? ఇంత పెద్ద ఉద్యమం, తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ లాంటి ఉద్యమం ఎక్కడా రాలేదు. కమ్యూనిస్టులు చెప్తారు ప్రెజెంట్ వార్ ఇన్ జర్మనీ అని ఫ్రెడరిక్ ఎంగిల్స్ రాసిండు, రైతు ఉద్యమం అని. ఆ ఉద్యమం అది నాకు తెలుసు, నేను చదివాను, నేను పాఠాలు చెప్పాను. క్యూబా మూవ్మెంట్. అవును, దాన్ని కూడా లేదు కదా. ఆ ఉద్యమం కాదు ఇది. నాయకులు ఉన్నారు, వాళ్ళకి నాయకత్వం తయారు చేసింది. ఇక్కడ నాయకులు లేరు, ప్రజలే ముందుకు వచ్చినారు, అట్లా ఉద్యమం చేసినారు. ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి తెలంగాణ ఉద్యమం అంటే. మా అబ్బాయి అమెరికాలో పిహెచ్డి చేయడానికి పోయిండు, మీడియా మీద పిహెచ్డి చేయడానికి పోతే ఏం చేస్తానంటే జనరల్గా ఏదో మీడియా చేస్తానంటే వాళ్ళ ప్రొఫెసర్ అన్నాడు, అరే తెలంగాణలో అంత పెద్ద ఉద్యమం అవుతుంటే దాన్ని వదిలిపెట్టి ఏదో మీడియా అంటావా, ఆ తెలంగాణ చేయన్నాడు. అంటే వాళ్ళకి తెలుసు తెలంగాణ ఎప్పుడు ఉద్యమకారులు తెలంగాణలో ఆ స్పిరిట్ అంతా కూడా కింద ఉండేటువంటి కులాలకి వచ్చిందనమాట. మేము అణిగిపోయినాం, మేము ఇలా అయినాం అనేటువంటి భావన ఎప్పటి నుంచో వచ్చింది. ఆ ఉద్యమం అలా చేశారు. చివరికి వాళ్ళకి అధికారం వచ్చిందా? తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ మూలంగా రాలే. ల్యాండ్ రిఫార్మ్ వచ్చి కొంతమందికి అయితే కొద్దిగా కొంతమంది భూములు వచ్చినాయి. పైన ఉండేటువంటి వాళ్ళ భూములు మాత్రం వాళ్ళకి రెస్ట్రిక్షన్ పెట్టారు, కొంత ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పటి వరకు లీగల్ కేసులు అవన్నీ గొడవలన్నీ నడుస్తూ ఉన్నాయి. తర్వాత సార్ నా ప్రశ్న, ప్రపంచవ్యాప్తంగా ఈ తెలంగాణ ఉద్యమానికి ఎందుకు అంత గుర్తింపు రావడము, ప్రపంచ దేశాలు మొత్తం తెలంగాణ వైపు ఎందుకు చూసింది అనేది ప్రశ్న. అప్పట్లోనైతే వాళ్ళంతలో వాళ్ళు దొరల్ని చంపుతున్నారు. అంత పెద్ద నిజాము ప్రపంచంలో పేరెన్నెగన్నవాడు, ప్రపంచంలో ధనవంతుడు. అలాంటి ధనవంతుడు రాష్ట్రంలో ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు అనేటువంటి క్యూరియాసిటీ వాళ్ళకు ఉంది. అదేనమాట. అంత అంటే వీడు డబ్బులు మొత్తం వీడి దగ్గర లాగిండా, వాళ్ళ దగ్గర లేవా అనేటువంటి భావన ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామికవాదులందరికీ తెలంగాణ మీద భావన.
లండన్లో ఉన్నటువంటి వాళ్ళు లాయర్లు వచ్చి వీళ్ళు జైలుకు పోతే వీళ్ళ కేసులు వాళ్ళు ఫైట్ చేశారు. ఇంగ్లాండ్ నుంచి వచ్చి లాయర్లు వచ్చి ఒకడికి ఒక వెంకడ అనే పిల్లగాడు 13 ఏళ్ల పిల్లగాడికి డెత్ సెంటెన్స్ పడింది. లండన్ నుంచి ఒక లాయర్ వచ్చిండు ఇక్కడికి, సివిల్ లిబర్టీస్ లాయర్, కేసు వాదించిండు. 13 సంవత్సరాల పిల్లాడికి మిలిటరీ కోర్టు జైలు శిక్ష, అదే డెత్ సెంటెన్స్ ఇచ్చింది. ఇస్తారా మీరు పిల్లలకి? వాడు ఎందుకు చేశాడు, వాడికి ఏంటి అంత పరిస్థితి, అది మీరు గమనించారా అని ఆర్గ్యూ చేసి వాడికి డెత్ లేకుండా చేసిండు. అట్లా ప్రపంచం అంతా ఉంది. మొన్న మూమెంట్ ఏంటంటే అప్పటి నుంచి కూడా వీళ్ళకి మన తండ్రుల కాలంలో ఇంత చేసినవి మీరు చూడండి. ఎప్పుడైనా 90-80 వయసులు దాదాపు 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళని అడగండి, మేము ఇట్లా చేసేవాళ్ళం అట్లా చేసేవాళ్ళం. ముసలి వాళ్ళని అడిగితే చెప్తారు, అయ్యా మేము ఇట్లా కూర్చుంటే ఆ రజాకారులు వచ్చి పోయి ఇట్లా చేసేవాళ్ళు, మేము అన్నం వండుకుంటే తింటామనే నమ్మకం లేదు, ఆ వచ్చి తన్నేవాళ్ళు అని చేసేవాళ్ళు. చూసారా, అది వీళ్ళ మనసుల్లో ఉంది. కానీ అది పోయిందా? వాళ్ళు చూశారు ప్రజాస్వామ్యంలో 1956 తర్వాత ప్రజాస్వామ్యం ఎలక్షన్స్ వచ్చినాయి, పోయిందా? అది వాళ్ళకి అధికారం వచ్చిందా? మళ్ళీ ఇంకో ధోరణే. అప్పుడు ఫ్యూడల్ ద్వారా, ఇప్పుడు రాజకీయ ద్వారా అయిండు వాడు. అదే ఫ్యూడల్ ద్వారా ఏమైండు? ఇంకొకటి సరే, ఇప్పుడు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని భావిస్తున్నారా మీరు? ఇప్పుడు ఏ ఉద్దేశంతో తెలంగాణ కావాలనుకున్నారో మనం ప్రభుత్వం దగ్గరకు పోయి మన ప్రభుత్వం ఇది అని, అయ్యా నాకు ఈ పని చెయ్యి, ఇగో నా పిల్లగాడికి కుల సర్టిఫికెట్ ఇయ్యి, ఇగో నా పిల్లవాడికి ఇన్కమ్ సర్టిఫికెట్ ఇయ్యి అని, నా భూమి ఇది నా మీద రిజిస్టర్ చెయ్యి అని అడిగి మనది అని అనుకున్నారు. అది జరగల. ఇంకొకటి, ఇది మా ప్రభుత్వం అనుకున్న మళ్ళీ దొరలే. ఒక రకమైన పెద్దందారులు వచ్చినారు, ఎమ్మెల్యేలు. అప్పుడేమో జాగీర్దారులు, ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వాళ్ళ కోసం పనిచేస్తున్నారా? వాళ్ళు కోట్లు పెడతారు. నేను మొన్న ఈ మధ్యన ఆ ఎలక్షన్ అప్పుడు పోయినా, ఊళ్ళలో తిరిగి వచ్చిన, ఒక ముసలాం అంటుంది, ఏమమ్మా ఓటేస్తున్నావా అంటే వేస్తాయా అన్నది. ఎవరికి వేస్తావా అంటే అప్పుడు నిర్ణయిస్తాయా? వాళ్ళకి తెలిసింది సీక్రెట్ బ్యాలెట్, చెప్పరు, ఏం చెప్పను, అప్పుడు చేస్తాను. మరి డబ్బులు ఏమన్నా వచ్చినాయి అంటే ఒక్క పార్టీ వాడు ఇచ్చిండు అంటే, ఇక వాడికి వేస్తున్నావు కానీ నేను ఏయనయ్యా అంటే, అదేంటమ్మా అన్న, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాం, మరి తప్పు కాదా అన్న. నాకు తప్ప, వాడు తినటానికి కాదు, వాడు ఎందుకు వచ్చిండు? తినడానికి. నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను తింటా. మరి ఓటు ఎట్లా వేస్తామంటే అందులో వాళ్ళందరిలో ఆ మాట అన్నది, ఆ లంగాల్లో ఏ లంగా కొంచెం నయమో చూసి ఓటేస్తా. రాజకీయ నాయకుడు యొక్క వాళ్ళని గురించి ప్రజలు ఎలా అనుకుంటారు అనలేమన్నా. ఒక ఆమె కేసీఆర్ టైంలో ఓల్డ్ సిటీలో కేసీఆర్ రాని చెప్పుతో కొడతా అన్నది. తెలంగాణ ప్రజల్లో మండిపోతుంది కింద. మా అనుకున్నది రాలే, నా పిల్లలు పోయారు, నా పిల్లలు చచ్చారు, ఉద్యమం చేశారు, ఏమైంది మాకు అనుకున్నారు. ఒట్టొట్టుగా వచ్చి ఇగో నీకు రేషన్ కార్డు ఇచ్చాను, నీకు బియ్యం ఇచ్చాను అంటే ఆగదు. రాజకీయ కాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉంది. మాకు అన్నం పెట్టి మీకు తెలంగాణ ఇచ్చాను అంటున్నారా, మీరేమో కార్లను దిగుతారా అనేటువంటి భావన వాళ్ళలో ఉంది. అది ఇంకా ఉంది. అది తప్పకుండా ఈ రోజు కాకపోతే రేపు బయటకు వస్తుంది. ఇంకొకటి సార్, ఇది కొద్దిగా సంక్లిష్టంగానే ఉంటుంది. ఉద్యమ కేసీఆర్కి 10 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కి ఏం తేడా గమనించారు? ఉద్యమ కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమ సారథని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పాలించింది. దాని మీద మీరు ఏమి అసలు గ్రహించింది ఏంది? అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది ఒక ప్రశ్న, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రశ్న ఇది. నేనైతే ఉద్యమం టైంలో కూడా కేసీఆర్ రేపు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు అనుకున్నది చేస్తాడు అని నేను అనుకోలే. ఆయన అనుకున్నది ఆయన చేసుకుంటాడు. ఆయనకి గుర్తింపు రాలే తెలంగాణలో. కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఆఫీసు ముందు పోయి కూర్చునేవాడు ఇంటర్వ్యూ కోసం. చివరికి ఏదో ఆ ఏరియాలో ఆయనకు బలం ఉందని, కులం ఉందని ఏదో ఎమ్మెల్యేగా ఇచ్చినారు, అట్లా గెలిచిండు. ఆయనకు అనుకున్న కాంక్ష తీరలే. వాళ్ళని తెలంగాణ చూపెడడం, తెలంగాణలో అంతకంటే ముందు ఆయన కంటే ముందు
తెలంగాణలో విద్యార్థులు మేము అంతకంటే ముందే తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం అని ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టినాం. ఒక డాక్యుమెంట్ తయారు చేసినాం. డాక్యుమెంట్ మొత్తం ప్రచారం చేసిన విద్యార్థులకి తెలంగాణలో అన్యాయం జరుగుతుంది, అనుకున్నట్టు రాజ్యాధికారం రాలేదు, 56 తర్వాత జరిగినటువంటి విశాలాంధ్ర వీళ్ళకి అన్యాయమే చేసింది అనేది మేము ప్రచారం చేసినాం. అట్టడుగునున్న ప్రజలకి అధికారం రాలేదు అని ప్రచారం చేస్తున్నాం. అందులో ఒక రకమైనటువంటి ఉద్యమం రావడం జరిగింది. ఎక్కడంటే అక్కడ విద్యార్థులు రావడం జరిగింది. ఈ పరిస్థితిని గమనించినటువంటి కేసీఆర్ ఓహో ఇక్కడ నాకు అవకాశం ఉంది రాజకీయానికి అని మాత్రమే వచ్చాడు. ఈ తెలంగాణ ప్రజల్ని నేను బాగు చేద్దాం అని కేసీఆర్ రాలేదు. నాకు తెలుసు ఆయనకి అది ఖచ్చితంగా. నేను అన్ని విషయాలు అన్ని చోట్ల చెప్పాను. ఆయనే కాదు, ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ నాతో చెప్పిండు. మన్మోహన్ సింగ్ చెప్పిండు మీ కేసీఆర్ ఏమీ చేయడు, నా దగ్గర మంత్రి నాకు తెలుసు అని చెప్పిండు. కేసీఆర్ని ఎవరు నమ్మలే. కాకపోతే మామూలు ప్రజలు అన్నారు ఏదో మనం పేరు చెప్పుకొని వస్తాడుగా, మన తెలంగాణ అంటాడుగా, వస్తాడు కదా చేస్తాడు కదా అని వాళ్ళు నమ్మిన మాట నిజం, ఓటు వేసిన మాట నిజం. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే రాజశేఖర రెడ్డిని కానీ ఓడియడం చిన్న విషయం కాదు. ఈయన లాంటి వాళ్ళు, వాళ్ళ స్థాయి చాలా ఎక్కువ, డబ్బు ఎక్కువ, కులాల యొక్క బలం ఎక్కువ. ఇక్కడ ప్రజల మద్దతు, ఇక్కడ కేవలం ప్రజల మద్దతు. అతను ప్రజల్లో మనిషి కాదు అని తెలిసినా సరే ఎవరో ఒకళ్ళు వచ్చినారు మనకై అని చెప్పి రాలే. ఒకరోజు నేను పేపర్లో చూసిన చంద్రబాబు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండో కోదాడు దాటిన తర్వాత కారు ఆఫ్ చేసి రైతులు అక్కడ ఉన్నారు, కారు ఆఫ్ చేసి వాళ్ళ దగ్గర పోయిండు. ఏమయ్యా మరి ఎలక్షన్స్ వస్తున్నాయి ఏంటి, నేను తెలుగుదేశం తరఫున ఎన్ని పనులు చేసినాయా, నేను ఇంకెన్నాళ్ళు కాంగ్రెస్ నాకు ఓటేయండి అని చెప్పేసి అడిగితే, సార్ ఈసారి మమ్మల్ని అడగబాకండి సార్, మేము మా తెలంగాణకి వేసుకుంటాం. చూడండి ఎంత చైతన్యం ఉందో వాళ్ళకి. ఆ చైతన్యాన్ని కేసీఆర్ నా ప్రజలు వీళ్ళని నేను మోసం చేయకూడదు, చెయ్యాలని నేను ఖచ్చితంగా వాళ్ళకి చెయ్యాలా అని చెప్పి అనుకోలేదు కదండి. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకుంటే ప్రతి ఒక్కడే తెలుసు. మనం చెప్పలేకపోతే మనం ప్రూవ్ చేయలేకపోవచ్చు, రేపు గవర్నమెంట్ ప్రూవ్ చేయొచ్చు. ఎంత సంపాదించుకుంటండి, ఎన్ని బిల్డింగులు కట్టుకున్నారు, ఎక్కడెక్కడ భూములు సంపాదించుకున్నారు. ఇదే మన ప్రజల తరఫున వచ్చి మనం ప్రజలను తీసుకొచ్చి అధికారం చేస్తామని అనలే. అన్నవాడు ఏం చేశాడండి, ఒక్కడని రానిచ్చాడా? కేసీఆర్ దగ్గర పోయి కలవడం అంటే మామూలు కాదు. ఆయన ముఖ్యమంత్రి అయినాక నాకు కబురు పంపించండు, ఒక్కసారి రాండి సార్ అని కబురు పంపించాడు. వినోద్ గారు, ఆయన ఎవరు, ఇంకొక ఆయన ఎంపీ అయ్యిండు, ఆయన దగ్గర పిఏగా పనిచేసి ఒక ఆయన ఎంపీ అయ్యిండు, సంతోష్రావు నాకు ఫోన్ చేసి, నేను మీకు మీడియా ముందు నేను చెప్తున్నా, సంతోష్రావు అడగండి ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి సార్ ఒక్కసారి మీ ఇంటికి భోజనానికన్నా పిలవండి, మేము భోజనం పెడతాం, మీరన్నా రాండి సార్, మీరు ఎంత మంచి కాంట్రిబ్యూషన్ చేసినారు సార్, కనీసం ఒక్కసారి రారా సార్ మా ఆఫీస్కి అని చెప్పేసి ఆయన పెడితే, నేను ఇప్పుడు రాండి, నేను కొంచెం బిజీగా ఉన్నాను, నేను ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా కలుస్తలేండి అన్న. ఎందుకు నన్ను ఖచ్చితంగా పట్టుకోండి, చాలా పట్టిండు కేసీఆర్ నన్ను. మీరు అడగండి, ఇంటికి వచ్చి మాట్లాడి 4 గంటలకు కూర్చున్నాడు నా దగ్గర. ఎందుకు కూర్చున్నాడు? నా వెనక ఎస్సీలు బీసీలు ఉన్నారు, నేను లేకపోతే వాళ్ళు ఉద్యమంలో అంత ఉధృతంగా రారు. ఎంతమంది నేను పోతే నల్గొండ పోయినా, ఖమ్మం పోయినా, అక్కడ ఉండే చిన్న రాజకీయ నాయకులు, సార్ మీరు రాజకీయాలు రాండి అని. అరే ప్రొఫెసర్లు రారయా, రాజకీయం చేయలేరయా, రాజకీయం చేసేవాడు దొంగోడయా, అబద్ధాలు చెప్తాడయా, ఆ పని మేము చేయలేము అని చెప్పింది నేను. అట్లా వాళ్ళందరూ వచ్చినారు. ఆయనకి తెలిసింది వీళ్ళు నా వెనకున్నారని. అదే కాకుండా ఢిల్లీలో నేను ప్రెస్లో నేను మాట్లాడిన ఢిల్లీలో అట్ట చేసిన కాబట్టి నన్ను రావాలి అనుకున్నాడు. ఆయన వల్ల, ఆయన దగ్గర నేను కూర్చుంటే, ఆయన పక్కన నేను కూర్చుంటే, ఆయన దగ్గర నేను ఫోటో దిగితే నాకు చెడు పేరు వస్తుంది. తిరుమల కూడా అందులో కలిసిండా అని నన్ను అనుకుంటారు. కాబట్టి నేను ఆయనకు దూరం కావాలని నేను ఆయనకు దూరం మెయింటైన్ చేశాను. నాకేం అక్కర్లా, నాకు పదవి అక్కర్లా. ఓకే, ఇంకొక చాలా ఇంపార్టెంట్ ప్రశ్న సార్ ఇది. తెలంగాణ సపరేట్ రాష్ట్రం మాకు కావాలి ఆకాంక్ష విద్యార్థులల్లా, యువకులల్లా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటూ పెద్ద ఎత్తున చనిపోయి, రైలు వస్తుంటే రైలుకు అడ్డంగా పోయి పెట్రోల్ పోసుకొని తలగబడేటువంటి ఈ పరిస్థితులను చూసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ కేంద్రంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, తర్వాత సోనియా గాంధీ గారు, వీళ్ళ జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ వచ్చి, ఎస్ మనం
తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అనేటువంటి నిర్ణయం పార్టీలో తీసుకున్న తర్వాత మీ సమక్షంలో మన్మోహన్ సింగ్ గారి కీలక సమావేశం ఒకటి ఏర్పాటు అయింది, దానికి మిమ్మల్ని కూడా ఆహ్వానించిండ్రు అనేది మా దగ్గర సమాచారం ఉన్నది. దానికి కేసీఆర్ కూడా వచ్చారు. దానికి కేసీఆర్ కూడా వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ కేసీఆర్ ఉంటే నేను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనే మాటనే ఎత్తొద్దు, కేసీఆర్ లేకుంటేనే నేను ఆ రాష్ట్రం గురించి మాట్లాడతా అని చెప్పి అన్నమాట వాస్తవమా? నేనున్నప్పుడు కేసీఆర్ లేడు. ఒకవేళ బయట మాట్లాడుకున్నారేమో నాకు తెలియదు. నేనుండగా మాత్రం చాలా క్లియర్గా చెప్పిండు. నేను చాలా పబ్లిక్ మీటింగ్లో చెప్పిన మన్మోహన్ సింగ్ కేసీఆర్ని గురించినటువంటి అభిప్రాయాన్ని నేను పబ్లిక్ మీటింగ్లో ఆయన కూడా అప్పుడు మీడియాలో వచ్చింది, కూడా న్యూస్ పేపర్లో కూడా రాసినాయి. ఆయనకి ఏ మాత్రం కేసీఆర్ మీద ఏ రకమైన నమ్మకం లేదు. ఆయన నిజమైన ప్రజాస్వామికవాది కాదు. మీరు ఇన్నోసెంట్లు, తెలంగాణ ప్రజలు పోరాటమే చేస్తారు, రాజకీయం మీకు చేత కాదు మన్మోహన్ సింగ్ అన్నాడు. మీలో ఒక నాయకుడు లేడు, ఆయన మీ యొక్క అమాయకత్వాన్ని ఉపయోగించుకుంటుండు. అది రేపటి రోజున క్లియర్గా చెప్పిండు. జూబ్లీ హిల్స్ అమ్ముతాడని చెప్పిండు. జూబ్లీ హిల్స్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నటువంటి సిటీ, కాస్ట్లియెస్ట్ ఏరియా ఇన్ ది కంట్రీ. అండ్ జూబ్లీ హిల్స్ చుట్టుపట్ల మొత్తం కూడా బిజినెస్ వచ్చింది. ఆయన తెలుసు, ఆయన ఎకనామిస్టు అండ్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా చేసినవాడు. బ్రహ్మాండంగా హైదరాబాదు ఫ్యూచరు దేశంలో ఎక్కడ లేనిది, బాంబేని మించిపోద్ది. హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందుద్ది. అలాంటి అభివృద్ధి చెందే తెలంగాణకి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పేశాడు. కొండ వదలగొట్టినాడు కొట్టాడు. తెలంగాణ నాశనం అయిపోద్ది అన్నాడు. మరి అంత ఇదిగా మీరు మాట్లాడుతున్నారు, మరి ఈ ఉద్యమం ఏంటి అని చెప్పేసి నేను అడిగిన. ఉద్యమం ఏంటి అంటే ఇక్కడ యువకులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నప్పుడు చేసుకుంటే నువ్వు ఆపంటాడు. నువ్వు పోయి ఆపు. నువ్వు టీచర్వే, నువ్వు ఎందుకు ఆపట్లే? విద్యార్థులు ఉద్యమం చేస్తాడే నేనన్నా, నువ్వు టీచర్వే అన్నా. నువ్వు ఢిల్లీ యూనివర్సిటీ నువ్వు టీచర్వి. అంటే మన్మోహన్ సింగ్ తోటి మీరు ముఖాముఖిగా ఇలాగా మాట్లాడుకున్నావు. నువ్వు టీచర్వే, నువ్వు ఆపు. ఎందుకు ఆపవు నువ్వు అన్నా? 5-6 ఉన్నారు, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ సింపతైజ్ చేస్తున్నారు. అంత పెద్ద ఉద్యమం ఏంటది అని చెప్పేసి చేస్తున్నారు. వినలేదు ఆయన, ఏమాత్రం మాట వినలేదు. నేను ఈయనట్టు ఒకటే ఆయన చెప్పేది ఒకటే, హైదరాబాదు అభివృద్ధి చెందుద్ది. హైదరాబాదు అభివృద్ధి చెందటానికి ఆంధ్ర పెట్టుబడిదారులు, బయట నుంచి వచ్చే పెట్టుబడిదారులు, ఆ పెట్టుబడిదారి వ్యవస్థని నేను కాదనలేను. హైదరాబాదు బ్రహ్మాండమైనటువంటి పెట్టుబడిదారి సిటీగా నేను చూడదలుచుకున్నా. అందులో మీ నాయకుడు నాకు నచ్చడం. మీ నాయకుడు కాకుండా మీ నాయకుడు అంటే కేసీఆర్ మీ తెలంగాణ నాయకుడు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అండి. ఆయన మంత్రి అప్పుడు ఆయన దగ్గర నా దగ్గర లేబర్ మినిస్టరు. నాకు తెలుసు ఆయన ఏంటో, నాశనం చేస్తాడు తెలంగాణ అని అన్నాడు. ఈరోజు నాకు అందరు గుర్తులేరు, 5-6 ఉన్నారు నాతో పాటు. అందులో ఒక ఎంపీ ఉన్నాడు, ఆయన అరేంజ్ చేసాడు ఈ మీటింగు. కేసీఆర్ నాశనం చేస్తాడు నాకు తెలుసు అన్నాడు. అమ్ముకుంటాడు, ఇలాగా మాట్లాడాడు. అమ్ముకున్నాడు, అమ్ముకోలేదు తర్వాత సంగతి. కోట్ల ఆస్తి సంపాదించుకోలేదా? ఇదే అమాయకమైన ప్రజలను దగ్గర పెట్టుకొని ఈ అమాయకమైన ప్రజలు ప్రాణాలు వదులుకుంటుంటే, పిల్లలు వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఈ ఉద్యమాన్ని నడిపిన నువ్వు ఎలా గాంధీ మహాత్ముడిలాగా ఒంటి మీద గొడ్డలు తప్ప ఏమీ లేకుండా ఆ ప్రజలకు సాయం చేయాలి. నువ్వు నిన్ను నమ్ముకొని వచ్చినారు వీళ్ళందరూ. కావాలనుకుంటారా కాంగ్రెసు? అన్ని సంవత్సరాలు కాంగ్రెసు పాలన కింద ఉన్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వద్దు అని అనుకొని పోతున్నారు. అలాంటి కాంగ్రెస్ ఏదో ఒకటి ఈయన బోని అని చెప్పి తెచ్చుకున్నారు. ఏం జరిగింది తెలంగాణ ప్రజలకు? ఇంతవరకు దాదాపు 150 సంవత్సరాల నుంచి తెలంగాణ పోరాటం చేస్తున్నారు. కింద కులాల వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు, సేవా కులాల వాళ్ళు, అంటరాని కులాల వాళ్ళు, సంపన్న వర్గాలు గారు, కింద కులాల వాళ్ళు ఇప్పటికీ మా ప్రభుత్వం అని అంటున్నారా? కేసీఆర్ ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం అనలే వాళ్ళు. ఈ రోజున అంటున్నారా మా ప్రభుత్వాన్ని? ఇప్పుడు చూడండి ముఖ్యమంత్రిని ఎలా తిడతాను విన్నారా మీరు ఎప్పుడన్నా? గ్రామాల్లో పోయి వినండి. రేవంత్ రెడ్డి కూడా
వాళ్ళకి అంత మంచి చైతన్యం ఉంది. అయ్యా మీకు రైతు బంధు ఇస్తాను కదా, రైతు బంధు వాడు బాగుందా అంటున్నారు ఊళ్ళో. మరి ఏం కావాలంట ప్రజలకు? ఏం కావాలి ప్రజలకు? వాళ్ళకి ఏం కావాలనేది ఇంకా పూర్తిగా చెప్పట్లే. వాడు ఎవరు ఏ నాయకుడైనా దొంగ సార్, మా ఓట్ల కోసం ఇస్తున్నారు, మాది కాదు ఇది, నా కొడుకుది కాదు. నా కొడుకు ఆఫీసులో పోయి అంటే పిల్లలు అందరూ ఊళ్ళో చదువుకుంటున్నారు కదండి, నా పిల్లాడు ఊళ్ళో పోతే ఆఫీస్ దగ్గర పోతే కలెక్టర్ దగ్గర పోతే పని చేయించుకోలేకుండా పోతుండే కదా. అదే ఈ ఎమ్మెల్యే కొడుకు వాళ్ళని పోయి పని చేయించుకుంటున్నారు కదా, అది వాళ్ళు చూసేది. రాజ్యాధికారం మాకు ముఖ్యమంత్రి కావాలనుకోవట్లే, వాళ్ళ దగ్గర ఉన్న ప్రభుత్వంలో వాళ్ళది అది. వాళ్ళని చేసి ఎవడని నీడు పోయి పిలిచి నా రావాయా నువ్వు రా కూర్చో ఇక్కడ కూర్చో అని పని చేస్తాడా? చేయట్లే. మాది కాదు అంటున్నారు. మాకు ఎందుకు ఇస్తున్నారు? మాకు గుడ్డలు ఇస్తున్నారు, చీరలు ఇస్తున్నారు, బంగారం ఇస్తామంటారు, ధాన్యం ఇస్తామంటారు. ఎందుకు ఇస్తారు? ఓటు కోసం. వాళ్ళు నమ్మట్లే. వాడు వచ్చి మాకేదో చేస్తాడు, మాకు తిండి లేదు, ఏదో తిండి ఇస్తాడు అంతవరకే. కానీ మా ప్రభుత్వం కాదు అన్న విషయం ప్రజల మధ్యలో ఉంది. దురదృష్టం, ఇన్ని సంవత్సరాల నుండి అసలైన నాయకుడు వాళ్ళకి ఇంకా పుట్టలే. ఇంకొక ప్రశ్న సార్, ఇప్పుడు మీరు అంటున్నారు కేసీఆర్ ఒకవేళ ఈ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి అవుతే మేము ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఇయ్యము అని మన్మోహన్ సింగ్ అంత కటాకట్ చెప్పిన తర్వాత కూడా ఇక్కడ జరిగిన ఉద్యమం దృష్ట్యా తప్పని పరిస్థితుల్లో పార్లమెంటులో బిల్లు పెట్టాల్సి వచ్చింది. దానికి భారతీయ జనతా పార్టీ అపోజిషన్ కూడా సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఎన్నో యుక్త శక్తులతోటి బిల్లు కూడా పాస్ చేసుకోవడం జరిగింది. జరిగిన తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పరిపాలించింది. ఇప్పుడు మీరన్న దానికి ఆయన ఏమి చేయలేదు ఏమన్నందుకు ప్రజలు ఆయన ఏమి చేసిండో ఏమి చేయలేదు అని చెప్పి శిక్షణ అయితే వేసింది కదా సార్, ఆయన ప్రభుత్వం నుండి అయితే తొలగించింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా, కాంగ్రెస్ మళ్ళీ పట్టం కట్టింది కదా. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ప్రజలలో అదే స్పిరిట్ ఉందా? వాళ్ళలో ఏమన్నా మార్పు? అదే భావన ఉంది. ఇది కొత్త రకమైన ప్రభుత్వము, మా ప్రభుత్వం అని అనుకోవడం లేదు. ఇది కూడా వాళ్ళు ఏదో అయ్యారు, మనకేదో ఇస్తూ ఉంటారు. ఏదో ఇస్తే వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి ఏయో ఇస్తే, ఏదో గింజలు ఇస్తేనో డబ్బులు ఇస్తే మా ప్రభుత్వం అని అనుకుంటారనుకోండి. తెలివైన వాళ్ళే ప్రజలు, వాళ్ళకి తెలుసు ఇది ఓటు కోసమే అని. కొత్త సీసాలో పాత సార్, అంతే. ఇదేదో కొత్తగా మాకు వచ్చేది ఏం కాదు. ఈ ప్రభుత్వం మాది అవ్వాలనుకుంటే కలెక్టర్ గారి దగ్గర పోవాలి, వాళ్ళు ఇక్కడికి రారు. తహసీల్దార్ దగ్గరకు పోతారు. అయ్యా మా పరిస్థితి ఏంటి? రావయ్యా కూర్చో, రా, ఏం పని అయినా ఉంది, ఇదే చేద్దాం పద అని అంటలేదుగా. ఎంత ఇస్తావు? ఎంత దారుణమైన కరప్షన్ ఈరోజు అంటే, కరెంటు మీటర్ కావాలంటే డబ్బులు ఇవ్వకపోతే రాదు. విన్నారా? చిన్న ఆఫీసు ఫైలు కదలాలంటే డబ్బులు ఇవ్వాలా? ఏ చిన్న పని అయినా కానివ్వండి. కేసీఆర్ కంటే ఇప్పుడు ఎక్కువ కింద లోయర్ లెవెల్లో కరప్షన్, ర్యాంపెంట్ కరప్షన్. సిగ్గు ఎగ్గు ఏం లేదు, ఎవరికి ఏం లేదు. ఆ కరప్షన్ ఉంది కాబట్టి ప్రజలు మా ప్రభుత్వం అని అనుకోవట్లే. సార్ ఇంకొక ప్రశ్న, కేసీఆర్ వద్దనుకున్న తర్వాత పక్కకు పెట్టేసిండ్రు, ఓకే. రేవంత్ రెడ్డి వచ్చిండు ముఖ్యమంత్రి, కాంగ్రెస్. వీళ్ళ పాలన కూడా 2.5 సంవత్సరాల్లో మొత్తం, ఆయన 10 సంవత్సరాలు చూస్తే వీళ్ళు 2.5 సంవత్సరాల్లో ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయం ఏదన్నా వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఏమో అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఈ ప్రజల్ని ఎటువైపు వెళ్ళమంటారు? అసలు లేదు, మీరు ఒక మేధావిగా ఈ ప్రజాస్వామ్యము, ఈ డెమోక్రసీ అంతా ఫాల్స్, ఎన్నికలు ఉండొద్దు, ఏమొద్దు, ఎన్నికలను బహిష్కరించండి అనేటువంటి స్లోగన్ ఇస్తారా మీరు? లేదు, వేరే ఒక కొత్త ప్లాట్ఫామ్ ఒక రూపంలో వచ్చింది. అది ఎవరో కాదు, ఆ కుటుంబంలో కవిత, కల్వకుంట్ల కవిత, తెలంగాణ రక్షణ సేన అనే ఒక కొత్త పార్టీ పెట్టి వాస్తవంగా 5 పాయింట్లు ఆమె తీసుకొని వచ్చింది. అది కూడా నేను కూడా ఒక జర్నలిస్ట్గా నేను చాలా విశ్లేషించాను. ఉచిత వైద్యం అంటుంది, ఉచిత విద్య అంటుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంటుంది, రైతే రాజు అంటుంది, ఇంకొకటి 5 పాయింట్లు. ఇటువంటి ప్రజలను ఆలోచింపజేసేటువంటి ఇటువంటి పాయింట్లను తీసుకొచ్చి, ఇటువంటి అంశాలను తీసుకొచ్చి, నేను అధికారంలోకి వస్తే, నేను ముఖ్యమంత్రిని అయితే ఇవి ఖచ్చితంగా నేను చేస్తాము, ప్రజలను నా గుండెల్లో కాపాడుకొని నేను చూసుకుంటాను అని చెప్పి
ఒక వాదన తెచ్చి దాని వెనుక నిజంగా కూడా నేనే ఎన్నో వ్యాసాలు రాస్తున్నాను, నేనే ఎన్నో స్టోరీలు చేస్తున్నాను. అది మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఈ ధాన్యం వర్షానికి రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి చేసినటువంటి ధర్నా విషయంలో ఆమెను అరెస్టు చేయడము పోలీసులు, వెంటనే ప్రభుత్వంలో కదలిక వచ్చి వెంటనే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడము, దానికి గవర్నమెంట్లో ఒక చలనం వచ్చింది. అంతకంటే ముందు ఒకటి జరిగింది సార్. జూన్ 2 వరకు జూన్ 2 వరకు రేవంత్ రెడ్డి నీకు నేను డెడ్ లైన్ పెడుతున్నాను. జూన్ 2 తర్వాత నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు ఎవరైతే ఉన్నారో వారికి గుర్తించి వారికి నిజమైన న్యాయం చేయకపోతే వారితో కలిసి ప్రత్యక్షంగా మీ మీద పోరాటం చేస్తాం. జూన్ 2 నీకు నిద్రలేని రాత్రులు ఉంటాయని చెప్పి పెద్ద ఎత్తున ఆమె ప్రభుత్వానికి కాషన్ ఇవ్వడం కూడా జరిగింది. అది వాస్తవమో అవాస్తవమో తెలియదు, కానీ ప్రభుత్వంలో ఒక చలనం వచ్చింది. ఒక నూతన కమిటీని కూడా వేసింది. నిజమైన ఉద్యమకారులను గుర్తించాలని కేశవ్ గారు మన ముఖ్యమంత్రి ప్రభుత్వ ముఖ్య సలహాదారు, తర్వాత కోదండ రామ్ గారు ఉన్నారు, అందులో అద్దంకి దయాకర్ ఉన్నారు, తర్వాత రాముల నాయక్ ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ, తర్వాత శోభన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఒక కమిటీని కూడా వేసిండ్రు. ఇదంతా చూస్తుంటే ఏమవుతుందంటే ఈ కవిత ఎత్తుకున్నటువంటి చేస్తున్నటువంటి ఉద్యమాల వెనుక ప్రజలు ఏమైనా ర్యాలీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయా? మళ్ళా సందిగ్ధంలో ఏమన్నా పడతారా? తండ్రి తర్వాత బిడ్డ వెనుకపోయి మళ్ళీ ఏమన్నా ఇంకోసారి మూడోసారి మోసపోతారా అనేటువంటి ప్రశ్న ప్రజలలో ఉన్నది. దీని మీద మీరు సంపూర్తిగా విశ్లేషించి చెప్పాల్సిన అవసరం. సరేనండి. ఇంకొక విషయం, దీంట్లోనే ఎన్టీ రామారావు కూడు గుడ్డ గూడు అనే నినాదంతో అధికారంలోకి వచ్చింది. 3 పాయింట్లు. ఇదే కేసీఆర్ మీలాంటి మేధావులు చెప్పిన దాన్ని బట్టి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి వచ్చింది. ఇప్పుడు కవిత ఏమొస్తుంది? 5 పాయింట్లను పెట్టుకొని వస్తుంది. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి ఉద్యోగావకాశాలు, రైతే రాజు అనేటువంటి 5 పాయింట్లు పెట్టుకొని వస్తుంది. కాబట్టి మరి ఇదేమన్నా పునరావృతం అవుతుందా అనేటువంటి ప్రశ్న కూడా ప్రజల్లోకి వస్తుంది. కాబట్టి దీని మీద సంపూర్తిగా విశ్లేషణ. ఇప్పుడు ఈ శతాబ్దంలో 21వ శతాబ్దంలోకి వచ్చినాం మనం. 26 ఏళ్ళు అయిపోయింది. ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రజలకు ఉపయోగపడేది కాదు అన్న విషయం ప్రజలకు అర్థమైంది. నాయకుడు అనేటువంటి వాడు సంపాదించుకునేది, మన పేరు చెప్పుకొని మన ఓట్లు పెట్టుకొని అనేటువంటిది వాళ్ళకి అర్థమైంది. ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. కాబట్టి ఎవరో ఒకరు రావాలిగా. ముఖ్యమంత్రి పోస్టు, ప్రధానమంత్రి పోస్టు ఖాళీ ఉంచమని అనరుగా. ఎవడో ఒకడు పోనీలే అని ఒక కాంప్రమైజ్ అయ్యి ఓటేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కవిత చెప్పేటువంటి ప్రోగ్రామే కాదు, రాహుల్ గాంధీ కూడా సోషల్ జస్టిస్ అనేటువంటి మాట చెప్పాడు. నాకేమనిపిస్తుందంటే కవితకి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి విషయాలు కవిత మైండ్లో నుంచి పుట్టలే. నాకు కవిత తెలుసు. మామూలు ఉద్యమకారిగా నా దగ్గరకు వస్తుంది, మాట్లాడుతుండే, మేము మూమెంట్లో ఉన్నదాకా నేను అన్నీ మాట్లాడేదాకా వస్తుండేది ఆమె. ఈ రోజున ఏం విషయాలు ఇవి? అందరికీ ఉద్యోగం ఇవ్వడం, ఉద్యోగం ఇచ్చే కంటే ముందు చదువు, వైద్యము ప్రతి ఒక్కడికి ఇవ్వాలి అని రాజ్యాంగం చెప్పింది. ఇది రాజ్యాంగంలో ఉన్నది. రాజ్యాంగం చెప్పింది ప్రైవేట్ హాస్పిటల్ వద్దు, ప్రైవేట్ స్కూల్స్ వద్దు, స్టేట్ ఖర్చు కింద ఎవరికైనా ఉద్యోగం అదే చదువు చెప్పియాలి. ప్రతి ఒక్కడు లిటరేట్ అవ్వాలి. భారతదేశంలో రాజ్యాంగంలో రాసుకున్నారు. ఏ మనిషి అయినా కూడా వైద్యం లేకుండా చావకూడదు. ఈ 2 ప్రధానం భారతదేశంలో ప్రజాస్వామ్యానికి అనుకున్నారు. అవి ఎవడూ చేయలేదు కాబట్టి వీళ్ళకి ఆ దృష్టికి వచ్చింది అని నేను అనుకుంటున్నా. వీళ్ళకు కూడా రాజ్యాంగం చదివి అంత ఓపిక ఉండదు వీళ్ళకి. ఎవరో చెప్పారు ఇది ముఖ్యం, ఈ 2 ముఖ్యం. ప్రతి ఒక్కడికి ఉద్యోగం అనుకున్నారు. అవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో పెట్టారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో అంటే దాని అర్థం ఏంటి అంటే
వీలైనప్పుడు చేస్తాం. మొట్టమొదలే రాజ్యాంగం వచ్చినప్పుడు చేయలేము, అందరికి ఉద్యోగం ఇవ్వలేము, డబ్బులు లేవు, అభివృద్ధి అయినాక చేస్తాం అనేది డైరెక్ట్ ప్రిన్సిపల్. అది ఈ గవర్నమెంట్ని డైరెక్ట్ చేస్తూ ఉండాలి. మరి ఉద్యోగం ఇవ్వలేదేంటి అని వాళ్ళు అనుకుంటుండాలి రాజ్యాంగం చూసుకొని. అది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ పెట్టారు. ఇంకొకటి ఏం చేశారు, వ్యవసాయం రైతులకే రాజ్యం ఏదో మీరు అన్నారు చూసారా, రైతే రాజు అన్నారా, అందులో వ్యవసాయాన్ని రక్షించకపోతే ఈ దేశం నాశనం అయిపోతుందని రాజ్యాంగ నిర్మాతలు అనుకున్నారు. ఎందుకంటే అప్పట్లో ప్రధానంగా మనిషి జీవితం అంతా వ్యవసాయం మీద ఆధారపడి, అంతేకాకుండా పాపులేషన్ చాలా ఎక్కువ. రాజ్యాంగం రాసేటప్పుడు 49 కోట్లే, వాస్తవంగా 49-50 కోట్లే జనం. ఆ జనానికి కూడా తిండి లేక ఎంతోమంది చచ్చిపోతుండేవాళ్ళు. ఫుడ్ క్రైసిస్ ఉంది దేశంలో. మనకి క్రైసిస్ నుంచి బయటపడాలి, ఇన్నాళ్ళ బట్టి బ్రిటిష్ వాడు చేయబట్టి మనం ఇలా అయినాం అనుకున్నాం. ఇప్పుడు రైతుని ల్యాండ్ రిఫార్మ్ ద్వారా రైతు చేతిలో భూమి వచ్చేట్టు చేసి రైతుతో పండించి ఆ ధాన్యాన్ని మనం ఇక్కడ ఈజీగా అవైలబుల్ అయ్యేట్టు చేసి వ్యవసాయాన్ని రక్షించాలి అనేటువంటిది రాజ్యాంగంలో ఉన్న మాటలు ఇవి, వీళ్ళు చెప్పేటువంటిది. అవి చెప్పాలి, అవి అమలు చేయాలి అంటే చాలా గొప్ప పని, అది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు చెప్పేవన్నీ అవుతాయని నేను అనుకోను. నేను ముఖ్యమంత్రి అయితే చేస్తా అంటుంది కదా, ముఖ్యమంత్రి చేతిలో ఉండదు. కవిత అంటుంది ఇప్పుడు జనానికి. వినండి, ముఖ్యమంత్రి చేతిలో ఉండడానికి, అందరికి ఉద్యోగం ఇవ్వటానికి ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు లేదుగా. దొరుకుతున్నాయా? చదువుకున్న పిల్లలు రోడ్ల మీద దిగుతున్నారు. ఎందుకు దిగుతున్నారు? వాళ్ళ దగ్గర ఏం ఫార్ములా ఉందో అధికారంలోకి వచ్చిన కాదు. ప్రైవేట్ క్యాపిటల్ ఇప్పుడు ఎక్కువ వచ్చింది, మొత్తం డబ్బు ఒకళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది, వాళ్ళ చేతిలో ఉంది. ప్రభుత్వం బలహీనమైంది, ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయినాయి. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడున్నాయి? వీళ్ళకి ఇచ్చిపోతున్నారు. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోయినాయి. మేము ఈయన పోండి ఏమంటున్నారు, ఇగో ఇండస్ట్రీ వస్తుందా, ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీ ఉద్యోగాలుగా పెట్టరు, ఏదో ఒక వస్తువు యొక్క ఉత్పత్తి కోసం పెడతారు. ఎన్నో పనులు చేయాల్సినవి ఉన్నాయి, ప్రభుత్వం చేయట్లేదుగా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకడు వచ్చి ఒక వస్తువు ఇచ్చిపోయింది నాకు, వాడు ప్రైవేట్ వాడు, గవర్నమెంట్ ఎందుకు చేయట్లే? గవర్నమెంట్ చేయాల్సిన పనులు చేస్తుందా? ఎన్ని పనులు గవర్నమెంట్ వదిలిపెట్టేసింది, ప్రైవేట్ వాళ్ళు గొప్ప చెప్పింది. అది చెయ్యాలా? చెయ్యటం తెలుసా? ఇది చెయ్యాలి అంటే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి పెద్ద ఎకనామిక్ థాట్ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది? విపరీతంగా ప్రజలు ఎందుకు వస్తారు? ప్రజలు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు పన్నుల రూపంలో ప్రజలు ఇప్పుడే ఇస్తున్నారు. డబ్బు ఎక్కడుంది? కట్టల డబ్బులు రాజకీయ నాయకులు, బిజినెస్ వాళ్ళ చేతుల్లో కట్టలు. మనం చూడటంలే. నిన్న ఆర్డినరీ ఆఫీసర్ దగ్గర దొరకలే, ఒక ఆమె ఎంఆర్ఓ తహసీల్దార్ దగ్గర దొరకలే. మీరు ఏ ఆఫీసర్ కనబోండి, ఎస్ఐ దగ్గర నుంచి ఎంఆర్ఓ, రెవెన్యూ ఇన్స్పెక్టరు దగ్గర పోయి మీరు చూడండి, కనీసం 10 బంగ్లాలు వాళ్ళకి. ఎవరికైనా చూడండి 10 బంగ్లాలు. ఈ చుట్టుపట్ల, హైదరాబాద్ చుట్టుపట్ల భూమి లేనటువంటి ఆఫీసర్ లేడు. అందరికి ఆఫీసర్లు హైదరాబాద్లో భూములు ఉన్నాయి. మరి ఈ భూమి ఎట్లా? ఇది వాళ్ళ చేతిలో పోయింది కదా. వాళ్ళు చేస్తున్నారు, పని చేస్తున్నారా? నాయకుడు, ఏ నాయకుడు భేదవాడు ఈ దేశంలో? ఇప్పుడు ఏ నాయకుడి చేతిలో కోర్టులు లేవు? ఏ నాయకుడి చేతిలో ఇంట్లో పోయి బాత్రూమ్ పగలగొట్టండి, అండర్ గ్రౌండ్ తవ్వండి, కట్టల డబ్బులు దొరుకుతున్నాయి. ఇంత డబ్బు తీసుకొని పోయినారు. అది ప్రజల చేతులు లేదా డబ్బు? ఆ ప్రజల చేతులు ఆ డబ్బును తీసుకొచ్చి ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి మొత్తం ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్ అన్నిటిని కూడా నేషనలైజ్ చేసి, ప్రైవేట్ స్కూల్స్ అన్నిటిని కూడా వాళ్ళు బయపించేసి గవర్నమెంట్ నడిపించి, గవర్నమెంట్ హాస్పిటల్స్ అని తీసుకొచ్చి గవర్నమెంట్ నడిపించి, ఆ శక్తి ఉన్నదా? అంటే ఒక అడ్డం వస్తున్నది సార్ ప్లీజ్. ఇప్పుడు కవిత చెప్పేటువంటి తెలంగాణ పార్టీ, నూతనంగా పెట్టినటువంటి పార్టీ ఏదైతుందో తెలంగాణ రక్షణ సేన పార్టీ కింద, దానికి చీఫ్గా కవిత గారు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న దానికి చెప్తే అది ఆచరణ సాధ్యం కాదనిపిస్తున్నది. నేను అనుకున్నది అదండి. వినండి. అంటే ఆమెకి తెలిస్తే దీని ఇంపాక్ట్ ఏంటో రాజ్యాంగంలో ఉన్నదని ఎవరో చెప్పారు. నేను ఒక్క మాట. సో ఇటువంటి పరిస్థితుల్లో కవిత కూడా ఎన్నికల ఎత్తుగడలో ఇచ్చిన వాగ్దానాలుగా చూడమంటారా? అయితే ఎన్నికల ఎత్తుగడలో వచ్చినాయి అది పొలిటికల్ పార్టీకి ఇంటలెక్చువల్ బేస్ ఉండదు. ఇంటలెక్చువల్ బేస్ అంటే ఇది చేయగలమా అని ఆలోచిస్తారు. అందులో ఒక మాట రాయాలి,
బ్లాక్ మనీ బయటికి తెస్తా, నాయకుల దగ్గర ఎక్స్ట్రా డబ్బు బయటికి తెస్తా, వ్యాపారస్తుల దగ్గర ఉన్న కోట్లు బయటికి తెస్తా, అవి మొత్తం తీసి ప్రజల చేతిలో ప్రజా అకౌంట్లో తీసుకొస్తాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతులకు వస్తుంది, ట్రెజరీ కిందకి వస్తుంది, వస్తే సమస్యలు సాల్వ్ అవుతాయి. ఆ సమస్య అది అర్థం చేసుకొని మాట్లాడితే నేను ఈ వేదిక నుండి కవిత గారికి ఏం చెప్పదలుచుకున్నా? కవిత గారికి చెప్పేది ఏమిటి అంటే, నీవు చెయ్యాలి అంటే ఇవన్నీ చెయ్యాలి అంటే డబ్బు కావాలా, డబ్బు 100 కోట్లు లక్షల 100 కోట్లు కావాలా, డబ్బు గవర్నమెంట్ కవిత గారి దగ్గర డబ్బు లేదనుకుంటున్నా. ఎవరి దగ్గర? కవిత గారి దగ్గర. కవిత గారి దగ్గర డబ్బులు నాకు అనవసరం. గవర్నమెంట్ దగ్గర ఎంత డబ్బు ఉంది? గవర్నమెంట్ ఎక్కడ అప్పులు, ఎన్ని అప్పులు చేస్తారు? గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు. గవర్నమెంట్ డబ్బు మొత్తం ప్రైవేట్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోయింది. ఒక 100 కోట్లు తీసుకొస్తాడో 500 కోట్లు జేబులు వేసుకొని 500 కోట్లు చేస్తాడో. ఈ రోడ్డు వేస్తారు ఇప్పుడు 10 లక్షలు అంటారు, 10 లక్షలుగా రోడ్డు శాంక్షన్ అయింది, 3 లక్షలు పెట్టి రోడ్డు వేస్తారు, మిగతా చేతులు వేసుకుంటున్నారు. ఒకటే ప్రశ్న సార్, ఇప్పుడు ఒక ప్రశ్న లేవనెత్తి ఉన్నది, మొత్తం రాష్ట్ర ప్రజలంతా ఒక ఆశాకిరణంగా చూస్తున్నారు, యూత్ అంతా అటు వైపుగా ర్యాలీ కావడానికి సిద్ధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు 1969 కంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఉద్యమంలో మీ యొక్క కాంట్రిబ్యూట్ ఉంది కాబట్టి, ఇప్పుడు ఈ నూతన పార్టీ పెట్టినటువంటి ఈ కవిత వైపు జనం ర్యాలీ అయ్యే పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నది కాబట్టి, కస్బా న్యూస్ తరఫున కవిత గారికి ఏం చెప్పదలుచుకున్నారు? కవిత గారికి చెప్పదలుచుకున్న, రెవెన్యూని ఎలా ఇంప్రూవ్ చేస్తాం. గవర్నమెంట్ ట్రెజరీలో డబ్బులు లేవు, ఆ ప్రజలకు చెప్పు, ఆ డబ్బులు ఏమైపోయినాయి, ఎవరి చేతిలో ఉన్నాయో ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ట్రెజరీ నింపుతా. ఆ డబ్బులు నింపేటట్లయితే నింపుతాం అనేటప్పుడు ప్రజలు నమ్ముతారు. ప్రజలు ఏదో అప్పుడు ఉన్న గవర్నమెంట్ చీచి ఇది వద్దురా అని ఓటేయచ్చు, ప్రజలు చేస్తారని ఓటేయరు. ఉన్న గవర్నమెంట్ మీద విసిగెత్తి ఏదో గవర్నమెంట్ అని వస్తుంటారు. ఖచ్చితంగా స్కూల్స్ నేషనలైజ్ చేయాలన్నా చేస్తారా? స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ డిక్లేర్ చేస్తే చెప్పాలా, నేను ఒక ప్రైవేట్ స్కూల్ ఉంచను, మొత్తం గవర్నమెంట్ స్కూల్ చేస్తా. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం అంటున్నది కదా. ఇవన్నీ ఇప్పుడు అంటారు, ఏనంటలే ఇప్పుడు ముఖ్యమంత్రి అంటలే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టటలే, అవి పెడుతూనే ఉంటారు. అసలు బయట ఉన్న వాళ్ళు ఈ స్కూల్స్ మీద నమ్మకమే లేదు. టీచర్లు ఒక పక్క అక్కడ పాఠం చెప్తారు, వచ్చి ఇక్కడ పాఠం చెప్తారు. అవన్నీ నువ్వు క్యాన్సిల్ చేయాలా? ఎంత డబ్బు అక్యుములేట్ అయింది, ఎలాంటి బిల్డింగులు ఉన్నాయి, ప్రైవేట్ బిల్డింగులు, ఆ బిల్డింగులను నువ్వు నేషనలైజ్ చేస్తావా? రేపు మీరు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని కూర్చోబెట్టిన ఇవే సమస్యలు ఉంటాయి కదా. నేను ఈ సమస్యని సాల్వ్ చేయగలను. నేను ఆర్థికంగా మొత్తం వ్యవస్థని అర్థం చేసుకొని ఈ వ్యవస్థని నేను మార్చగలను. నాతో పాటు ఒక డజన్ మంది ఉన్నారు, మార్చగలను అనుకుంటే నేను నాయకుడు అవతారం ఎత్తుతా. ఇప్పుడు నేను నాయకుడు అవతారం ఎత్తే లక్షణాలు ఈ దేశానికి నేనేం చేయలేను. ఇది చాలా కష్టం. ఎవరు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఉన్న సమస్య అయితే అవే కదా సార్. దానే వాళ్ళు ఇప్పుడు వచ్చి నేను చేస్తా అని చెప్పి అంటే నమ్మరు, కాకపోతే విసుగొచ్చి ఓటేస్తారు. ఏమో వాడు బోనీలే ఎవరు వస్తా అని అంటారు. నిజంగా చరిత్రలో నిలబడదలుచుకుంటే కవిత వ్యవస్థని మార్చేదిగా మారాలా, పూర్తిగా వ్యవస్థని మార్చాలా, ప్రైవేటైజేషన్ తగ్గించాలా, ప్రైవేట్ హ్యాండ్స్లో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ, ప్రైవేట్ హ్యాండ్స్లో ఉన్న ఆస్తులను తీసుకొచ్చి ప్రభుత్వం దాంట్లో పెట్టాలా. నేను పెడతా, నేను చేస్తా అంటే ఇక్కడ కాదు ఆమె పేరు ప్రసిద్ధి ప్రపంచంలో. ఇప్పటి వరకు పెట్టుబడిదారీ వ్యవస్థకి ఆల్టర్నేటివ్ లేదు. నేషనలైజ్ చేస్తాం, ఆస్తులు ప్రజలు చేస్తాం అన్న కమ్యూనిస్టు పార్టీలు పతనం అయిపోయినాయి. అంత పెద్ద చర్య ఈమె చేస్తా అని చెప్పి చెప్పాలి. సాధ్యమవుతుందా సార్? సాధ్యమైంది. క్యాడర్ ఉంటే సాధ్యమైంది, పార్టీ నిర్మాణం ఉంటే క్యాడర్ సాధ్యమైంది. ఆమె ఒకటే మాట చెప్పాలి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ బంద్ చేస్తానండి, ప్రైవేట్ స్కూల్ అదే స్కూల్సే గవర్నమెంట్ నేషనలైజ్ చేయడం అంటే అంతే. అది గవర్నమెంట్ స్కూల్. ఒకటి హాస్పిటల్, అపోలో హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్. ఎవరిదా భూమి? అపోలో హాస్పిటల్ భూమి ఎవరిది? గవర్నమెంట్ది కాదా? ఎంత అండి? 5 రూపాయలు 10 రూపాయలు ఎకరం లీజు. 100 ఏళ్ల లీజు, 99 ఏళ్లకో లీజుకి ఇస్తారు గవర్నమెంట్. ఎన్ని కోట్లు అండి? అది గవర్నమెంట్ సొమ్ము కాదు. గవర్నమెంట్ చేతులు లేదా? నేను లీజు క్యాన్సిల్ చేస్తున్నా, కథం.
లీజు క్యాన్సిల్ చేస్తే గతం చేస్తుందా? మీరు చెప్పండి. ఈ క్యాన్సిల్ చేయమంటే మేమందరం సపోర్ట్ చేస్తాం, మేము ఇంటలెక్చువల్స్ సపోర్ట్ చేస్తాం. మేము ఆర్డినరీ ఓటర్గా అమ్మ నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని అనం. మేము నువ్వు చెయ్యడానికి ఇంత కష్టం ఉంది, ఆ కష్టాన్ని చేయగలవా? పెద్ద పెద్ద స్కూల్స్కి ఎంత ప్రాపర్టీలండి, ఏమిటి పనికిరాడు స్కూల్ పెట్టి కోర్టు. మీరు చెప్పే అంశాలు ఏవైతున్నాయో అడవులలో పనిచేసినటువంటి నక్సలైట్ నాయకులతోటి, నక్సలైట్ ఉద్యమంతో, నక్సలైట్ సిద్ధాంతంతో కాలేదు, కవితతోటి అవుతుందని మీరు నమ్ముతున్నారా? నక్సలైట్లు ఈ వ్యవస్థని కన్ఫ్రంట్ చేయలే. ఈ సిటీలో ఉన్న ఆస్తి పనుల మీద పోరాటం చేయలే. ఈ ప్రైవేటైజేషన్లో ఆస్తుల మీద నక్సలైట్లు పోరాటం చేశారా? పారిపోయారు. పారిపోయి ఏం చేశారు? అడవుల్లో ట్రైబ్స్ మటుకు మొన్న నేను రాసిన ఆర్టికల్ ఒకటి చూడండి. ఆ నక్సలైట్ లీడర్ నాకు ఫోన్ చేసినారు, మీరు శ్రీకాకుళంలో మూవ్మెంట్ అన్నారు, ఎందుకు పోయింది? ఎవరన్నా వచ్చారా మీకు? ఒక్కడు రాలే. కరీంనగర్లో మూవ్మెంట్ అన్నారు, ఒక్కడు రాలే. ప్రజలు వాళ్ళ దగ్గరికే పోలే. అందుకని ఏం చేశారు? మేము ఉద్యమం చేసుకొస్తాం అని చెప్పేసి అడవుల్లో పోయారు. అడవుల్లో పోయి యుద్ధం చేస్తే భారతదేశం సైన్యాన్ని నక్సలైట్లు ఓడించగలరా? అది ఆలోచించండి. విప్లవం అంటే గన్నులతో వస్తుందా? లెనిన్ గన్ను తీసుకున్నాడా అండి? నేను వాళ్ళకి చెప్పిన, లెనిన్ ఎక్కడైనా గన్ను తీసుకుండా తుపాకీతో కాల్చుకొని తిరిగిండా? తుపాకీతో కాల్చడం కాదు విప్లవం అంటే, సామాజిక మార్పు తీసుకురావడం విప్లవం అంటే అది. ఈ మార్పును తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేయలే. ఇకవేళ కవిత నేను ఇక్కడ చేస్తా, వెల్త్ మొత్తం తెలంగాణ డబ్బు మొత్తం హైదరాబాదులో ఉంది, ఆ డబ్బును బయటకు తీసి అది గవర్నమెంట్ అకౌంట్లో వేసింది, నేను వేస్తా అని అనమనండి. ఖచ్చితంగా కవిత చెయ్యలేకపోయినా సరే ఈ బాధ్యత ఒప్పుకున్నది. ఈ ల్యాండ్ మాఫియా, ఈ భూమి మాఫియా, ఈ డబ్బు మాఫియా వాళ్ళు కవితను బతకనిస్తారంటారా? అయ్యరు, నాకు తెలుస్తుంది. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏం జరగబోతుంది? జరగకపోయినా నువ్వు సాక్రిఫైస్ చేయడానికి వచ్చినావు. మహాత్మా గాంధీ మీద 2-3 ప్రయత్నాలు జరిగినాయి. మహాత్మా గాంధీ ఏమన్నా ప్రధానమంత్రి కావాలని వచ్చిండా? కవిత కూడా ముఖ్యమంత్రి కావాలని రావకూడదు. మార్పు తీసుకొస్తా, చరిత్రలో నిలబడిపోతా. కేసీఆర్ గారు చరిత్రలో నిలబడలేదు. మేము చరిత్ర రాసేవాళ్ళం. చరిత్రలో ఎవరు నిలబడతారు? సాక్రిఫైస్ చేసిన వాళ్ళు. కేసీఆర్ సాక్రిఫైస్ చేయలే, సాక్రిఫైస్ చేయాలా? కవిత సాక్రిఫైస్ చేయాలా? నేను చేస్తా అని రావాలి. ఒట్టిగిరే మాట్లాడదు. రాజ్యాంగంలో ఉన్న మాటలు ఎవరో చెప్పారు. రాజ్యాంగంలో ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హెల్త్ ఉంది కాబట్టి ఫ్రీ ఎంప్లాయ్మెంటు, అగ్రికల్చర్ ప్రొటెక్ట్ చేయడం, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం ఉన్నాయి రాజ్యాంగంలో. ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉండకూడదు. ఆ రోజున రాజ్యాంగ నిర్మాతలు రాశారు పొల్యూషన్ ఉండకూడదు, ముసలివాళ్ళు పిల్లలు సిటీలో బతికే పరిస్థితుంది. ఈ రోజున ఇన్ని మార్పులు చేసి ఇది చేయొచ్చు. ఏముందండి, చిన్న చిన్న స్మాల్ సిటీలు కట్టకూడదా? అక్కడికి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ పెట్టకూడదా? పోనీ పెట్టుబడిదారులందరూ చెప్పకూడదు, అయ్యా దేశం నాశనం అవుతుందిరా, ఉద్యోగాలు లేవు పిల్లలకి, ఆత్మహత్యలు చేసుకోవటంలే, పరీక్ష పోతే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నాళ్ళు ఆత్మహత్య? యంగ్ పీపుల్, దేశంలో బతకాల్సిన పిల్లలు, వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటే ఎన్నాళ్ళు చూద్దాం మనం? ఈ విషయాలు, ఈ ఎమోషనల్ విషయాలు, సామాజిక విషయాలు, ఇవి ప్రజలకు చెప్పాలా. ఇవినంతా నేను చేస్తా. వెంటనే స్కూల్స్, హాస్పిటల్ నేషనలైజ్ చేయమనండి, బోల్డ్ అంత డబ్బు గవర్నమెంట్కి. సార్, మీరు కాంగ్రెస్ గురించి చెప్పిండ్రు, బీఆర్ఎస్ కేసీఆర్ గురించి చెప్పిండ్రు, కవిత గురించి కూడా చెప్పిండ్రు, కవితకు ఒక సూచన కూడా చేసిండ్రు. మీరు చెప్పిన మాట ప్రకారము ఈ మాట టెలికాస్ట్ అయిన తర్వాత కవిత గారు ఇది చూస్తే నిజంగా కూడా ఇందులో అర్థం ఉందనుకుంటే ప్రజల ముందుకు వచ్చి మీరు చెప్పిన అంశం చెప్పగలిగితే ప్రజలు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. నో డౌట్, తప్పకుండా ఇంటలెక్చువల్ డిబేట్లు నో డౌట్ దాంట్లో రిసీవ్ చేసుకుంటారు అనేది ఖచ్చితంగా ఉన్నది. ఒకటి ఇది అయిన తర్వాత అసలైనది మొత్తం అఖండ భారత్, మేము అఖండ భారత్ కోసం మా ఆర్ఎస్ఎస్ సంఘాలు, మా భారతీయ జనతా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని చెప్పి ఒకవైపు బీజేపీ దేశంలో ఇక మతం అనొద్దు కానీ మరి మతం పేరు మీద జరుగుతుందా, దేని పేరు మీద జరుగుతుందో
భారతీయ జనతా పార్టీ వైపు అయితే జనం ర్యాలీ అవుతున్నారు. మొన్న జరిగిన పశ్చిమ బంగాల్ ఎన్నికలు కానివ్వండి, అస్సాం ఎన్నికలు కానివ్వండి, మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు నిజంగా ప్రజాతంత్రంగా జరిగినటువంటి ఎన్నికలకు భావిస్తున్నారా, లేదు దాని వెనక ఏమన్నా గోల్మాల్ ఉన్నదన్నట్టు భావిస్తున్నారా? అటువంటిది రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో జరగదనే గ్యారంటీ మీరు ఏమన్నా చెప్పగలరా? భారతీయ జనతా పార్టీ గురించి 4 లైన్లు. భారతీయ జనతా పార్టీ హిందూ కార్డు ముందు పెట్టి వచ్చింది. మేము హిందువుల కోసం ఓట్లేస్తాం, లేదా హిందువులను పైకి తీసుకొస్తాం, హిందూ రాజ్యం ఏర్పాటు చేస్తాం అనేటువంటి ఒక స్లోగన్. మన దగ్గర ఏ కాన్స్టిట్యున్సీలు అయితే బీజేపీ వాళ్ళు గెలిచారో మీరు అక్కడ పోయి రైతులను అడగండి, హిందూ రాజ్యం కదా అందుకోసం మీరు ఓటేశారా అనండి. ఒక్కడు ఓటేయలే, హిందూ రాజ్యం కోసం ఓటేయలే. ఓటేసేవాడు మాకు హిందూ రాజ్యం కావాలా, మాకు అయోధ్య కావాలా, ఓటేయడు. ప్రజలకు ఖచ్చితంగా నాకు బువ్వ కావాలా, నాకు ఇల్లు కావాలా, నా కొడుకు సెటిల్మెంట్ కావాలా, నా కొడుకు ఉద్యోగం కావాలా, నా కొడుకు చదువు కావాలా, నాకు హాస్పిటల్ కావాలా, ఇది వాళ్ళకి కావాల్సింది. దేవుడి కోసం ఓట్లు వేయరు. అది కాంగ్రెస్ చేయలేదనే వ్యతిరేకతతోటి ఓటేస్తున్నారు. వీడు వచ్చి హిందూ రాజ్యం చేసుకుని ఒరిగేది ఏమి ఉండదు, వాళ్ళకి తెలుసు. అంతేకాదు హిందూ రాజ్యం కోసం మన పక్కన కూర్చున్న ముస్లిం అనేవాడు వీడి దొంగ, వీడిని చంపేద్దామని అనుకుంటాడా ఎవడైనా? అంటే హిందూయిజం సెంటిమెంట్ ఏమి లేదు చెప్పడానికి పెద్దల పై నుండి చెప్తుంటారు. వాళ్ళకి ఒక అంశం నెహ్రూకు వ్యతిరేకంగా హిందూయిజం అని సెక్యులరిజం అయిన అన్నాడు కాబట్టి ఆ హిందూయిజం తీసుకొచ్చుకున్నారు అప్పట్లో. అది వాజ్పేయి గట్టిగా మాట్లాడలే, అది నడవదు, దానివల్ల రాదు. అక్కడ సిస్టానికి వ్యతిరేకం. అంటే మొన్న జరిగిన ఎన్నికలన్నీ ఖచ్చితంగా అంటే అక్కడకున్న ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా ప్రజలు నిలబడి ఉన్నారు. దాన్ని షూడ్గా పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి పార్టీ వీళ్ళకు ఉంది. ఎవరిని ఎట్లా లాగాలనో ఒక చోట ముస్లింకి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఒక చోట ముస్లింకి అనుకూలంగా ముస్లిం రావయ్యా నువ్వు కూడా రావయ్యా అని ముస్లింస్ పిలిచి ఓటేసుకున్న రంగడు. అది పాలిటీషియన్ అలా చేస్తాడు. పాలిటీషియన్ అవసరాన్ని బట్టి మాట్లాడతాడు. బీజేపీ అలాంటి అవసరాన్ని బట్టి మాట్లాడదు. మీరు ఓవరాల్గా నేను ఇంటలెక్చువల్గా చూడదలుచుకుంటే మన్మోహన్ సింగ్ ఏ పాలసీ పెట్టిండో అదే పాలసీ బీజేపీ ఫాలో అవుతుంది. ఏంటది? ప్రైవేటైజేషన్. ఉద్యోగం ఇవి అంటే ఉద్యోగం ఏవో ఫ్యాక్టరీ వచ్చింది పో, అక్కడ అడుక్కుపో, గవర్నమెంట్ ఇదో వాడు పో, ఇగో ల్యాండ్ ఇస్తామా ఫ్యాక్టరీ పెట్టుకో, పెడితే వాడు ఏదో ట్యాక్స్ కడతాడు. ఇదే డెవలప్మెంట్ మన్మోహన్ సింగ్ ఇంట్రడ్యూస్ చేసేది. ఇది సేమ్ ఈ రోజున అదే వీళ్ళు చేస్తున్నారు. సమాజం ఆల్టర్నేటివ్ రావాల్సిన పరిస్థితి ఉంది. ఆస్తి ప్రజలు చెయ్యాల, ఆదాయం గవర్నమెంట్ ట్రెజరీ ఉంది చూసారా, అది ప్రజల ట్రెజరీ. ఫైనాన్స్ మినిస్టర్స్ కాదు, క్యాబినెట్స్ కాదు, గవర్నమెంట్ లెక్క. బడ్జెట్ అంటే ఏంటనుకున్నారు? ఇగో ఇన్ని కోట్లు వచ్చిందయ్యా, ఇక్కడి నుంచి వచ్చింది, ఇగో ఇన్ని కోట్లు, ఇగో మేము ఇలా చేస్తాం అని చెప్పడం బడ్జెట్. ప్రతి సంవత్సరం ప్లాన్ వేయాలా. ఏం ప్లాన్ ఉందండి? అది టెక్నికల్గా ఇన్ని కోట్లు వచ్చింది, ఇగో రైల్వేకి ఇంత, దానికి ఇస్తా, దీనికి ఇస్తా అంటాం. అది కాదు. ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న మీరు చెప్పిన 5 పాయింట్లు ఉన్నాయి చూసారా, కవిత చెప్పేవి రాజ్యాంగంలో ఉన్నాయి. ఒక్క విషయం నేను అప్రిషియేట్ చేస్తా కవితను, ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న విషయాలు పబ్లిక్లోకి తీసుకొచ్చింది. సంతోషం. ఆమెకి ఎవరో చెప్పారు, మేధావులు ఎవరో అనుకున్నారు. సోషల్ జస్టిస్ అనేటువంటి మాట చాలా గొప్ప మాట. రాజ్యాంగం ప్రియాంబుల్లో ఉంది, మీరు చూసారా? మొట్టమొదటి భారతదేశానికి స్వాతంత్రం, సామాజిక న్యాయం, స్వాతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం అంటే పొలిటికల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, సోషల్ జస్టిస్ కోసం అని రాజ్యాంగంలో రాశారు. ఇప్పుడు కవిత గారు అంటున్నది ఒక సామాజిక న్యాయమే అంటలేదు సార్, దాంతో పాటు ఉచిత వైద్యం అంటుంది, దాంతో పాటు ఉచిత విద్య అంటుంది, రైతే రాజు అంటుంది. ఇవి రాజ్యాంగంలో ఉన్నాయండి, నేను అప్రిషియేట్ చేస్తా. ఎంత బరువు అయిందో చెప్పడు. నేను మీతో అనొచ్చు, నేను మీతో అంట, ఇక్కడ నుంచి గోడ దూకుతానని నేను అంట. దూకినప్పుడు కదా, చిన్న విషయం అనుకున్నారా? కవితకి ఎంత పెద్ద విషయం, ఎంత లోతైన విషయం తెలియదు ఆమెకి.
పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్ అంటే ఏంటో తెలుసా అండి? సోషల్ జస్టిస్ అంటే అందరి మధ్య నువ్వు అస్పృశ్యుడిగా లేకపోతే ఇంకెవడమైనా తేడా లేకుండా అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడగలిగి సమానమైన స్థాయిలో ఉండడం పొలిటికల్ జస్టిస్ అంటే. ఈ రోజున పొలిటికల్ జస్టిస్ కొన్ని కులాల వాళ్ళ చేతిలో రాజ్యాధికారం ఉంది. ఇప్పుడు అందరూ ఒప్పుకుంటారు కదండి కులం డామినెంట్ అని. అది లేకుండా నేను శక్తిమంతుణ్ణి, నేను తెలివైన వాడిని అంటే నన్ను మంత్రిని చేయాలి. నేను మంత్రిని నేను మంత్రి అయ్యే అవకాశం ఉందా? నాకు అన్ని కోట్లు ఉన్నాయా? పొలిటికల్ జస్టిస్ ఎక్కడుంది? పొలిటికల్ జస్టిస్ లేదు. ఎకనామిక్ జస్టిస్ అంటే ఏంటి? నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎకనామిక్ జస్టిస్ ప్రకారంగా నిలబడాలా, వాళ్ళకి ఉద్యోగం రావాలా, లేదా ఏదైనా పని దొరకాలా. అయిందా? సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అంటే దాని అర్థం అది. ఒట్టిగా ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న మాటలు చెప్పడం కాదు. చాలా గొప్ప విషయం. అది తెలుసుకొని చేసేటట్టయితే మేము ఖచ్చితంగా చేస్తామండి అని అనమండి. రాజ్యాంగంలో ఉన్నాయి మేము అమలు చేస్తాం. పెట్టుబడిదారుల దగ్గర నుండి డబ్బుని ఎవడెవరి దగ్గర డబ్బు ఉందో దాన్ని తీసుకొస్తాం, గవర్నమెంట్ అకౌంట్లో పడేస్తాం. గవర్నమెంట్ అకౌంట్ పడేసినాక గవర్నమెంట్ ఎలా ఖర్చు పెట్టాలో మీరు అసెంబ్లీలో, పార్లమెంట్లో ముందు మాట్లాడుకోండి, ముందు ప్రజల్లో మాట్లాడండి. ఇదిగో ఎలా మీ ఖర్చు చేస్తాం, ఎలా డెవలప్ చేస్తాం అని రేపు పార్లమెంట్లో చేయండి. మీకు ఇచ్చేది ఎవరి దగ్గరనో తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి మీ గుడ్డలు కొనిస్తాం అది కాదు. మిమ్మల్ని మనుషులుగా చేస్తాం, రాజకీయంగా మీరు సమానంగా చేస్తాం, ఎకనామిక్గా సమానంగా చేస్తాం, ఆర్థికంగా సమానంగా చేస్తాం. అందరి మధ్య వ్యత్యాసంలో అందరూ కుర్చీ మీద కూర్చొని మాట్లాడతాం, అందరూ ఊరి అన్నమే తింటాం. ఆ పరిస్థితిని మేము తీసుకురావడానికి ఇక్కడ ఉన్నాం. మేము గవర్నమెంట్ ట్రెజరీలో లేదు, ఖాళీ అయిపోయింది, గవర్నమెంట్ అకౌంట్ డబ్బులు లేదు, అది నింపుతాం అని అన్నారు. ఓకే సార్, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చారు. మళ్ళీ ఇంకొక సబ్జెక్టుతో మీతో వస్తాను. ఇదే విషయం మీద మేము ఖచ్చితంగా కవిత గారిని కలుస్తాము. మీరు చెప్పిన అంశాలని కవిత గారు ముందు ఉంచుతాము. కవిత గారు ఏ రకంగా స్పందిస్తారో వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి కస్బా న్యూస్.